స్టార్ట్. హాయ్ అందరికి, గుడ్ ఈవినింగ్ టు ఆల్. నేను ఒక పుస్తకాన్ని మీకు షేర్ చేయాలనుకుంటున్నా. వాటిల్లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్వి. మేబీ ఈ బుక్ మీరు చదువుంటే స్కిప్ చేసేయండి, మీకు ఎలాగో తెలుసు కాబట్టి. చూడని వాళ్ళకి మాత్రమే ఈ బుక్ని తెలియపరచాలనుకుంటున్నాను. చాలా ఇయర్స్ నుంచి నాకు కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ క్వశ్చన్ మార్క్ లాగానే ఉంది, కానీ దేనికైనా ఒక సమయం రావాలి కదా. అది ఈ బుక్ ద్వారా నాకు చాలానే డౌట్స్ క్లారిటీ అయ్యింది. ఈ బుక్ ఎంతమంది చదివారు, దీని ఫీలింగ్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో షేర్ చేసేయండి. సాగర సంగమం. ఈ బుక్ అయితే నాకు 25 డేస్ పెట్టింది. బుక్ మొత్తం చదివేశాను. మెయిన్ ఉన్న చిన్న బిట్స్ నేను అండర్లైన్ చేశాను. వాటిని మీతో డైలీ ఒకటి అండర్లైన్ చేసింది మీకు షేర్ చేస్తాను. కానీ చాలా బాగుంది, ఒకసారి చూడండి ఎలా ఉంది ఏంటి అని. ఖాళీ టైంలో చదువుకుంటే ఈ ఫోన్స్ వాటికంటే ఇది చదివితే మంచి ఫీలింగ్ నాకు అనిపించింది. నా ఫీలింగ్ మీతో షేర్ చేస్తున్నా. ఈరోజు ఒకటి చూసేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. ఫోన్ కెమెరా చూడండి. అంటే తన జ్ఞాపకాలు నన్ను విడవకున్నా నేను నా కార్యాలను చేసుకుంటూ పోవాలంటారా. అంటే ఒక జ్ఞాపకాల గురించి మంచిగా రాశారు. జ్ఞాపకాలు మన జీవితం. వెనక్కి తిరిగి చూస్తే నీ డబ్బు, నీ కులం, నీ మతం, నీ అందం ఇవేమీ ఉండవు. కేవలం నీ జ్ఞాపకాలు మాత్రమే. నువ్వు ప్రస్తుతం ఆ జ్ఞాపకాల ఆ అమ్మాయిని నింపేయడం వల్ల అలా అనిపిస్తుంది. కానీ గుర్తు చేసుకో, నాన్నతో ఉన్న సమయము, స్నేహితులతో అడిగిన సమయం, ఇలా ఎన్నో ఉన్నాయి నీ జ్ఞాపకాలు. ఆ మహాశివుడు, శ్రీకృష్ణుడు, శ్రీరాముడు వలనే కాలేకపోయింది జ్ఞాపకాలను విడిచి బతకడం. వారి జీవిత చరిత్రలే మనకు దిక్కూచి. జ్ఞాపకాల గురించి మంచి నవల, చాలా బాగుంది. ఈ బిట్ మాత్రం మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. రోజుకొక బిట్ పర్పస్గా నేను నా వాయిస్తో ఇస్తాను, చూసేయండి. కానీ ప్రతి ఒక్క లైఫ్లో ఇలా జరిగిందే. ఇందులో బుక్లో ప్రతి ఒక్కటి నాకు జరిగిన ఫీలింగ్ అన్నట్టు కలిగింది. కానీ ప్రతి ఒక్క జీవితంలో జరిగేది ఇది. జ్ఞాపకాలకి మరణం అంటూ ఉండదు. మరణం అంటూ ఉంది అంటే అవి మంచివైనా చెడ్డవైనా మనం మట్టిలో కలిసే వరకు మనతోనే ప్రయాణం చేస్తూనే ఉంటాయి. అది మనతోనే అంతమైపోతాయి. కానీ మంచి జ్ఞాపకాలు మనతో దాచేసుకోవాలి. చెడు అనే జ్ఞాపకాలని మనతో పాటు తీసివేయాలి. కష్టమైనా తప్పదది. మన హ్యాపీనే మెయిన్ ఇంపార్టెంట్. నచ్చింది అనుకున్నా చిన్న లైక్ చేయండి. బాయ్.